హాయ్ ఫ్రెండ్స్, ఇలా అందమైన మల్లెపూలు గులాబీ రేకులు ఆకులతో దండ ఎలా గుచ్చుకోవాలో చాలా ఈజీగా అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలా గుచ్చుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం దండ గుచ్చడానికి కావలసినవి సూది, దారం, కట్ చేసుకోవడానికి కత్తిరి, సూది గుచ్చడానికి బంగాళదుంపన్న మీకు ఏదైనా దీనికి బదులు వేరే ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. మనం దండగొచ్చడానికి మాల కట్టడానికి అయితే ముచ్చుకుడించుకుంటాం. దండగొచ్చడానికి ఇవన్నీ తీసేసుకోవాలి. మనం ఇవన్నీ తీసేసుకుంటే బాగుంటుంది గుచ్చడానికి. ఇలా అన్నీ తీసేసుకోవాలి. తొడుములు తీసేసుకుంటే మనం గులాబీ రేఖ చుట్టడానికి బాగుంటుంది. ఇది చూసారా, గుత్తులు గుత్తులుగా తెగ పూసేస్తున్నాయి పువ్వులు. నేను కొంచెమే కోసాను, మీకు వీడియో చూపించడం కోసమే కదా. మనం అంత దండ గుచ్చాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది కదా, అందుకని కొంచెమే కోసాను పువ్వులు. కానీ గులాబీ రేఖలు ఇలా అన్నీ తీసేసుకోవాలి. ఇలా మనం గుచ్చుకునే దండను బట్టి రేఖలు. కొన్ని మీరు మధ్యలో ఆకులు కూడా వేయాలంటే కనుక వేసుకోవాలనుకుంటే ఇలా ఏమన్నా మీకు నచ్చినవి ఇలాగా ఉన్న ఆకులు ఈ సైజులో కొంచెం చిన్నవైనా పర్లేదు, ఇటువంటి ఆకులు తీసుకోండి. ఎలా గుచ్చాలో చూపిస్తాను ఇప్పుడు. గుచ్చడానికి ఫస్ట్ మనం ఒకటి ఇలా మాల కట్టినట్టుగా ఫస్ట్ అయితే ముడేసుకోవాలి. ఇలా మాల కట్టినట్టు ఇలా ముడేసుకుంటే కిందకి జరగకుండా ఉండడం కోసం మనకి సపోర్ట్. అంతే, మీరు ఎలా అయినా ముడి వేయచ్చు. సపోర్ట్ ఇది. ఇలా ఫస్ట్ ఇలా వేసేసుకున్నాక సూది ఇలా మనకి సపోర్ట్ ఇవ్వడం కోసం బంగాళదుంప లేదంటే మీరు ఏదైనా పర్వాలేదు ఇలా దీన్ని గుచ్చుకోవాలి. దీనికి గులాబీ రేఖ ఇప్పుడు ఇలా చుట్టుకోవాలి. చుట్టుకుని ఇలా ఫస్ట్ ఒక సైడ్కి ఇది ఇలా గుచ్చుకోవాలి. ఇంకొక సైడ్కి ఇలా అన్ని వైపులకి రౌండ్గా గుచ్చుకోవాలి. గులాబీ రేఖ చూస్తున్నారా ఎలా చుడుతున్నానో? ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత సుత్త పెట్టిన తర్వాత అప్పుడు ఇది చుట్టుకుంటే మనకి రేఖ అయితే ఇలా నిలబడి ఉంటుంది. ఇలాగా చూడండి, చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఓసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత అందంగా ఉంటుందో. మల్లెపూలు అందరం పెట్టుకుంటాం, కానీ ఇలా దండ అయితే చేసుకుని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. రేఖ పైకి వచ్చినా మళ్ళీ మనం పైకి గుచ్చుతాం కదా, అది దాంట్లో ఉంటుంది, పర్వాలేదు. ఒక్కసారి ఊడిపోతుంది కదా, సూదికి సరిగ్గా గుచ్చుకోకపోతేనే ఏం పర్వాలేదు. మనం ఇలా గుచ్చితే అది కిందకి వెళ్ళిపోద్ది. ఇలా అన్ని వైపులకి రౌండ్గా గుచ్చుకోవాలి. ఇది గుచ్చాం కదా, ఇప్పుడు ఇలా కింద మనం మాల కట్టుకున్నాం కదా, అక్కడికైతే ఇలా తీసేసుకోవాలి. తీసుకున్నాక మళ్ళీ దీన్ని గుచ్చుకుని మళ్ళీ మొగ్గలకి ఇలాగే చుట్టుకుని గుచ్చుకోవాలి. ఇలాగా రెడ్ కలర్ వేసుకుని
దండ గుచ్చుకున్నాం కదా, మనం మాల కట్టుకున్నప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్ మధ్యలో వేసుకుంటాం. ఇప్పుడు గులాబీ రేకులు ఎలా చుట్టుకున్నామో అలాగే గ్రీన్ కలర్ మీకు నచ్చిన ఆకు ఏదైనా సరే ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి, ఇలా వేసుకుని ఎక్స్ట్రా ఉన్న ముక్క ఇలా కట్ చేసేసుకోండి. చిన్న ఆకు అయితే కట్ చేసుకోకర్లేదు, ఇది పెద్ద ఆకు కదా, అందుకని కట్ చేస్తున్నాను. ప్రాసెస్ అంతా ఇలాగా గులాబీ రేఖ ఎలాగైతే గుచ్చుకున్నామో అలాగే. వీడియో లెంత్ అవుతుందని చిన్నదైతే నేను చూపిస్తున్నాను. ఇలా అన్నీ ఒక లైన్కి ఇలా గుచ్చేసుకుంటే సరిపోద్ది. ఇదిగో ఒక లైన్. మళ్ళీ ఇప్పుడు రెడ్ కలర్ వేసుకోవచ్చు. చాలా ఈజీ, మాల కన్నా ఈజీగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ అన్నీ రౌండ్గా ఇలా గుచ్చుకోవడమే. మీకు ఇలా ఎంత దండ కావాలితే అంత ఇలా గుచ్చుకోవడం ప్రాసెస్ అయితే ఇదే. నేను పెద్ద దండ గుచ్చితే ఈ వీడియో అంతా లెంత్ అయిపోతుంది కదా, అందుకని చిన్నదే గుచ్చి చూపిస్తున్నాను మీకు. మొగ్గలే గుచ్చుకోవాలి, విడుచుకున్న పువ్వులు అయితే గుచ్చడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రాసెస్ అయితే ఇదే, చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గాలి వేస్తుంది కదా, రేఖలన్నీ ఎగిరిపోయినాయి. వర్షం వచ్చేసి ఇలాగ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, అన్నీ మీకు కావాల్సినంత దండ ఇలా గుచ్చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి, ఇంకా చాలా పూలు ఉన్నాయి, కానీ నేనైతే వీడియో పెద్దది అయిపోతుందని ఇదే గుచ్చి చూపిస్తున్నాను. ఇది అయ్యాక మళ్ళీ మనం ఫస్ట్ మాల అయితే ఎలా కట్టుకున్నామో అలాగా ఒకటి పువ్వులు ఇలా ముడేసేసుకుంటే దండ జరగకుండా ఉంటుంది. దారము ఇలా ముడేసేసుకున్నాం కదా, ఇంకా కట్ చేసేసుకున్నాం. దారం కట్ చేసేసుకున్నాను. ఇదిగో దండ చూడండి ఎంత అందంగా ఉందో. ఇదిగో దండ అయితే చాలా అందంగా వచ్చింది కదా. మీకు ఎంత సైజు కావాలితే అంత సైజు ఇలాగా గుచ్చుకోవడమే, చాలా బాగుంటుంది. మీకు కావాలితే గ్రీన్ కలర్ వేసుకోండి, లేదంటే రెడ్ కలరు, గులాబీ, ఎల్లో కలర్ గులాబీ, మీకు కావాల్సిన ఆరెంజ్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు కలరు. చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. ఈ దండలాగే పోనీ కూడా ఎలా గుచ్చుకోవాలో ఇంకో వీడియో అయితే చేస్తాను. వీడియో లెంత్ అయిపోతుందని ఇలాగా సింపుల్గా అయితే చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా చేసుకోవాలో తెలియడం కోసమే కదా, అందుకని ఇలాగా చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.